అమ్మ నమస్తే, మీ పేరేంటి? ప్రియా. ప్రియా, ఈసారి ఆంధ్రాలో ఎవరు సీఎం కావాలనుకుంటున్నారు? జగన్. జగన్. మా జగన్ అన్నే కావాలి మాకు. ఎందుకు జగన్ అన్న అంటే అంత ఇష్టం? మాకు అమ్మ ఒడి వస్తుంది, ఇదిగో ఇల్లు మా జగన్ అన్నే కట్టించాడు. తర్వాత మా ఆయనకి వాహన మిత్ర వస్తుంది, మా అత్తగారికి ఆసరా వస్తుంది. టీడీపీ ప్రభుత్వం ఉన్న వాళ్ళకి అంటే టీడీపీ వాళ్ళు ఏమంటున్నారంటే వైసీపీ కార్యకర్తలకే వస్తున్నాయి, మిగతా వాళ్ళకి రావట్లేదు అంటున్నారు. మేము ఏ కార్యకర్తలం కాదు కదా, మాకు ఎందుకు వచ్చింది మరి? మళ్ళీ వైసీపీ ప్రభుత్వంలో మహిళలకి ఏం మంచి జరిగింది? మహిళలకి ఆసరా వస్తుంది, రుణమాఫీలు వస్తున్నాయి, రైతులకు డబ్బులు పడుతున్నాయి, ఇంకా ఇంకా ఏం ఇల్లులు వస్తున్నాయి. ఇక్కడ చూడండి ఎంత మంది ఉన్నారు ఇల్లులకి, దాదాపు 150-200 ఇల్లులు ఉన్నాయి. ఇవన్నీ టీడీపీ ప్రభుత్వంలో మాకేమి ఇవ్వలేదు కదా, మాకు వైసీపీ ప్రభుత్వంలోనే వచ్చింది. జగన్ గారిని ఎందుకు నమ్మాలంటే ఏం చెప్తారు? మంచి చేస్తాడు కాబట్టి నమ్మాలి, కళ్ళతో చూస్తున్నాం కదా మంచి. నాకు పెళ్ళయి 12 సంవత్సరాలు అవుతుంది. జగన్ ప్రభుత్వం వచ్చినప్పుడే నాకు ఇల్లు వచ్చింది. నేను ఆ 10 సంవత్సరాలు నేను బాడిగిళ్ళలోనే కదా ఉన్నాను. ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? అంటే టీడీపీ వాళ్ళు చెప్తున్నారు మేము కూడా చేస్తాం ఈసారి మేము గెలిస్తే అంటున్నారు కదా. గెలిస్తే చేస్తానన్నారు, మా జగన్ అన్న ముందే చెప్పాడు మాకు. చేశాను, నేనున్నాను నన్ను నమ్మండి అన్నాడు, మాకు చేశాడు. మేము మళ్ళీ ఆయనకే ఓటేస్తాం. మీ నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే గారు గెలుస్తారు? కాకాని గారే. ఈసారి మరి మార్పు కోరుతున్నారా లేదంటే? మార్పు జరుగుతుంది, ఇదే విధంగా కొనసాగినా కూడా మాకు ఎట్లాంటి ఇబ్బంది లేదు. అంటే వైసీపీ జగన్ గారు కావాలనుకుంటున్నారా లేదంటే చంద్రబాబు నాయుడు కావాలంటున్నారా? జగన్ గారే కావాలి, మా జగన్ అన్నే కావాలి. మా పిల్లల్ని కూడా అడగండి, జగన్ మామే కావాలంటారు. నీ పేరేంటి? బ్లెస్సీ ప్రతీక్ష. నీ పేరు? జెస్సీ ప్రీతిక. ఎక్కడ చదువుతున్నారు మీరు ఇద్దరు? జెడ్పీహెచ్ఎస్ స్కూల్, గవర్నమెంట్ స్కూల్. ఎలా ఉంది గవర్నమెంట్ స్కూల్లో? బాగుంది. చదువు బాగుందా? బాగుంది. బుక్స్ ఇస్తున్నారా మీకు? ఇస్తున్నారు. భోజనం ఎలా ఉంది? బాగుంది. భోజనం బాగుందా? ఏం పెడుతున్నారు భోజనంలో? పులుసు అన్నం, సాంబారు, పొంగలి, చిక్కి అన్ని ఇస్తున్నారు. ఇంట్లో లాగే ఉందా? మరి రోజు మీకు టీచర్ వాళ్ళు ఎలా చెప్తున్నారు స్కూల్లో పాఠాలు? బాగా చెప్తున్నారా? స్కూల్లో వాష్రూమ్స్ అవి బాగున్నాయా? బాగున్నాయి. ఈసారి మరి ఎవరు కావాలి మీకు? జగన్ మామయ్య. జగన్ మామయ్య. ఎందుకు జగన్ మామయ్య? మాకు అన్ని ఇస్తున్నాడు కాబట్టి. అమ్మఒడి పడుతుందా? పడుతుంది. మరి ఏం చదివిస్తున్నారు మీకు? ఇంగ్లీష్ చదివిస్తున్నారా తెలుగు చదివిస్తున్నారా? ఇంగ్లీష్ మీడియం. మీరు బాగా చదువుతున్నారా మరి? నమస్తే, మీ పేరేంటి? నా పేరు జహీర్ భాష అండి. జహీర్ భాష. ఈసారి ఆంధ్రాలో 2024లో ఎవరు సీఎం కావాలనుకుంటున్నారు? జగన్ గారు వస్తేనే బాగుంటది అనుకుంటున్నాను. జగన్ గారు. ఎందుకని జగన్ గారు అంటే ఏం చెప్తారు? ఏంటంటే నేను ఇప్పుడు దాకా బాడుగిళ్లలో ఉన్నాను, నాకు సొంత ఇల్లు కళ నెరవేరింది. ఇంకేమైనా వచ్చినాయా మీకు జగన్ గారు? ప్రతి ఒక్కటి అమ్మ ఒడి వచ్చింది, ప్రతి ఒక్కటి మా అమ్మకి 18,000 రూపాయలు డబ్బులు వస్తున్నాయి, పెన్షన్ వస్తుంది. ప్రతి ఒక్కటి జగన్ గారి తరఫున మేము పొందుతున్నాం లబ్ధి. జగన్ గారి ప్రభుత్వంలో ఏమైనా అభివృద్ధి అవుతుందంటారా? అభివృద్ధి అవుతుందంటే ఇప్పుడు వరకు మనకు ఏమి ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లే. ప్రతి ఒక్కటి మనం ఏమి ఎక్కడికి పోయి చేసుకోవాలి అవసరం లే. ప్రతి ఒక్కటి ఇంటికి వచ్చి వాలంటీర్లే చూసుకుంటున్నారండి. వాలంటీర్ సంస్థ బాగా చేస్తుందంటారా? బాగానే చేస్తుంది సార్. మీకు పిల్లలు ఉన్నారా? ఒక కొడుకు కూతురు సార్. వాళ్ళకి అమ్మఒడి కానీ ఏమైనా వస్తుందా? ప్రతి ఒక్కటి వస్తుంది సార్, అమ్మఒడి వస్తుంది. ఎంత వస్తుంది? ఇప్పుడు నా కొడుక్కి విద్యా దీవెన అది కూడా తీసుకుంటున్నాడు, డిగ్రీ చదువుతున్నాడు అబ్బాయి. స్కూల్ వ్యవస్థ ఎలా ఉంది? అంతకు ముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? స్కూల్లో బాగానే ఉంది సార్ బాబు స్టడీస్. మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఈసారి ఎవరు వస్తారంటారు? ఇప్పుడు వర్క్ చేస్తున్నారు కాబట్టి కాకాణి గోవర్ధన్ రెడ్డి సారే వస్తారు సార్. ఓకే. టోటల్గా ఈసారి మళ్ళీ మీరు మార్పు కోరుతున్నారా లేదంటే ఏ ప్రభుత్వం కావాలనుకుంటున్నారు? ఇప్పుడు వరకు నాకు సొంత ఇల్లు కళ నెరవేరింది కాబట్టి ఈ ప్రభుత్వమే వస్తే బాగుంటుంది అనిపిస్తుంది సార్. ఈ ప్రభుత్వం అంటే వైఎస్ఆర్సీపీ. ఓకే. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. అన్న నమస్తే అన్న, మీ పేరేంటి? నా పేరు కామేశ్వరరావు. ఈసారి ఆంధ్రాలో ఎవరు సీఎం కావాలని కోరుకుంటున్నారు? జగనేనా. ఎందుకని జగన్ అంటే? మనకి అన్ని సమకూరుస్తున్నాడు, కాలనీ ఇచ్చాడు, మళ్ళీ పిల్లకాయలకి స్కూల్కి డబ్బులు వేస్తున్నాడు, పెద్దలకు వృద్ధులకి పెన్షన్లు ఇస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు కాబట్టి ఇంటికి వచ్చి మరి వాలంటీర్లు ఇంటికి వచ్చి మరీ డబ్బులు ఇస్తున్నారు. అట్లాంటప్పుడు మనకి అందుబాటులో ఉన్న నాయకుడినే కదా మనం ఎంచుకుంటాం. అందువల్ల జగనే కావాలనుకుంటాం. అభివృద్ధి జరుగుతుందంటారా? జరుగుతుందన్న. ఈ విధంగా పేదలకి అందరికీ ఉపయోగపడేటట్టు అన్ని చేస్తున్నాడు కదా, అభివృద్ధి జరుగుతున్నట్టే కదా అది. మీ ఇంట్లో ఏమైనా మంచి జరిగిందా? మా ఇంట్లో పిల్లకాయలకి స్కూల్కి డబ్బులు ఇస్తున్నాడు,
ఇళ్ల స్థలాలు ఇచ్చాడు, ఇల్లు కట్టుకోవడానికి మనకి కాలనీలు ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు. అంటే సెంటు స్థలం ఇస్తే ఏం సరిపోద్ది అని చెప్తున్నారు కదా టీడీపీ వాళ్ళు. అలా మనకు ఉన్నదా వచ్చిన దాంట్లో మనం కట్టుకొని సంతోషంగా ఉండగలుగుతాం, కానీ మనకి ఇంత కావాలి అంత కావాలంటే రాదు కదా. అంటే టీడీపీ ప్రభుత్వంలో మీకు ఈ పథకాలు అందినాయా? మాకు టీడీపీ పథకాలు ఏమి అందలేదు, మాకు పథకాలు ఏమి అందలేదు అసలు. ఈ జగన్ పథకంలో దీంట్లోనే మనకి అన్ని అందాయి. ఈ 58 నెలల్లో జగన్ గారి ప్రభుత్వం ఎలా అనిపించింది మీకు? బాగానే ఉందన్న, మెరుగ్గానే ఉంది, బాగుంది, అన్ని బాగానే చేస్తున్నాడు. మరి ఈసారి ఎలక్షన్స్ లో మీరు ఏమైనా మార్పు కోరుతున్నారా లేదంటే? అంతే, అడ్మినిస్ట్రేషన్ ఒకటే మార్పు, కొరవంతా బాగానే ఉంది. అంటే నేను పార్టీ ఈసారి ఈ పార్టీ జగన్ పార్టీయే వస్తుంది అన్న, మా నమ్మకాలు కూడా అయ్యాను. అన్న మీ పేరేంటి? సుమన్ నా పేరు. ఈసారి ఆంధ్రాలో మళ్ళీ ఎవరు సీఎం కావాలనుకుంటున్నారు? జగన్ సారే. ఎందుకంటే జగన్ సార్? జగన్ సార్ ఏంటంటే మనకి వాలంటీర్ల సంస్థ కానీ సచివాలయ సంస్థలు కానీ అన్నీ మనకి అందుబాటులో ఫెసిలిటీగా బాగా ఫెసిలిటీ పరంగా బాగా చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ కొంచెం ఇంప్రూవ్ చేసుకోగలిగితే బెటర్ సీఎం ఉంది అని చెప్పొచ్చు మనం. అంటే ఏం చేశారు ఈ 58 నెలల్లో? ఏం చేశారు జగన్ గారు? సచివాలయంలో ఈ తీసుకురావడం, అంత ముందంటే మనం మండల ఆఫీస్ చుట్టూ వీళ్ళ చుట్టూ వాళ్ళ చుట్టూ తిరిగి టైం వేస్ట్ ఉండేది. ఇప్పుడు అట్ట కాదు కదా. వాలంటీర్ సమస్య వచ్చినప్పుడు మనం వాళ్ళకి ఒక అర్జీ ఇస్తే వాళ్ళు ఇంటికి తెచ్చి ఇచ్చేవాళ్ళు మొత్తం. ఇప్పుడు అట్లా లేదు, గతంలో అవన్నీ లేవు కదా. సంక్షేమ పథకాలు ఇటువంటి అసలు ఏమున్నాయని కూడా తెలియదు. ఇప్పుడైతే ప్రతి ఒక్క పథకం మాకు తెలియపరిచేలాగా చేస్తున్నారు వాలంటీర్ సంస్థలు, అన్నీ బాగుంది. ఇల్లు ఇచ్చారు మాకు, ఇల్లు కట్టుకున్నాం ప్రశాంతంగా. ఇంతకుముందు ఇల్లు కూడా లేదు, అడిగితే ఇల్లుకి అర్జీ ఇస్తే పట్టించుకునే నాదులు కూడా లేరు. ఇప్పుడు అలా కాదు, వచ్చే సమస్య ఇల్లు చూపించి మరి వెళ్ళారు వాళ్ళు. మరి టీడీపీ ప్రభుత్వం మేము వస్తే కూడా చేస్తామంటున్నారు కదా. ఇంకా ఆయన చూసి ఇల్లు చేసేదండి, ముందర ఉంటే అది బాగుండేది. ఇంకా వాళ్ళు చూసి వీళ్ళు చేసేదేముంది. వాలంటీర్ సంస్థ కరోనా టైంలో ఏమైనా పనిచేసింది అంటారా? బాగా చేశారు, ఎక్సలెంట్. అసలు ఏం చేశారంటారు? ఇంటింటికి బియ్యం తెచ్చడం అయితే కానీ మందులు తెచ్చడం అయితే కానీ బాగా చేశారు. మరి అడ్మినిస్ట్రేషన్ పరంగా వచ్చేసి ఐటీ సెక్టార్లో వచ్చేసి మనకి ఇంకా ఏమన్నా ఫ్యాక్టరీలు అటువంటి ఏమన్నా రాగలిగితే మన ఏపీకి ఇంకా అద్భుతం. అసలు ఈ నిరుద్యోగ ఉండే వాళ్ళు కూడా బాగా ఉపయోగపడుతుంది. ఈసారి మరి మార్పు కోరుతున్నారా లేదంటే? లేదు సార్, ఇదే ప్రభుత్వం రావాలి. ఇదే ప్రభుత్వంలో కొంచెం ఐటీ సెక్టార్ పరంగా ఇంప్రూవ్ చేసుకోగలిగితే ఎక్సలెంట్ జగన్ గారు. అన్న మీ పేరేంటి? నగల శ్రీనివాస్. ఈసారి ఆంధ్రాలో ఏ సీఎం కావాలనుకుంటున్నారు? జగన్. ఎందుకన్నా జగన్ అంటే? నాకు అమ్మ ఒడి పడింది, రైతు భరోసా పడింది, అమ్మకి 18,000 పడింది, అన్ని పడుతుంది. మీ పిల్లలకి కాలనీ వచ్చింది, పిల్లలకి అమ్మ ఒడి పడుతుంది అని చెప్పాను కదా. ఈ 58 నెలల్లో జగన్ గారి ప్రభుత్వం ఎలా అనిపించింది మీకు? బానే ఉంది. వాలంటీర్ సంస్థ పనిచేస్తుందా? బానే చేస్తున్నాం. వాలంటరీ సచివాలయం వ్యవస్థ బానే ఉంది. మరి ఈసారి జగన్ గారే కావాలా లేదంటే మార్పు కోరుతున్నా? జగన్ గారే కావాలి. అన్న మీ పేరేంటి? వెంకట సుబ్బయ్య. ఈసారి ఆంధ్రాలో ఎవరు సీఎం కావాలనుకుంటున్నారు? ఎవరు ప్రజలకి ఎవరు మేలు చేస్తే వాళ్ళు కావాలి. ఈ ప్రభుత్వం మేలు చేసిందంటారా? పేదవాళ్ళకి అందరికి ఇచ్చింది కదా, ఇల్లు ఇచ్చింది కదా. ఇంకేమీ లేదా? ఒక్కొరికి ఒక్కో రకమైన పథకం. నాకు వచ్చింది ఇల్లు వచ్చింది కదా, నేను చెప్పాను. అందరికి వచ్చిన వాళ్ళకి పథకాలు చాలా ఉన్నాయి కదా, వాళ్ళు చెప్తారు. ఈ ప్రభుత్వం ఈ 58 నెలల్లో ఎలా ఉంది మీకు? ఇదే పిల్లలకి ఉద్యోగాలు అనేది లేవు, నిరుద్యోగ సమస్య మెయిన్. నేనే ఇద్దరిని పెట్టుకోండి ఇంట్లో, ఇంకో ఇటువంటివి ఉన్నాయి కదా. అప్పుడు సచివాలయ వ్యవస్థలో 2,50,000 ఉద్యోగాలు ఇచ్చారంటున్నారు కదా. సచివాలయంలో ఇచ్చిండొచ్చు. ఏ పిల్లలకి సాఫ్ట్వేర్ ఏదో కంపెనీ ఏది ఇంకోటి ఏది కంపెనీలు అనేది ఏమి లేదు కదా. సచివాలయంలో ఇంకా లేవు కదా పోస్టులు. మరి టీడీపీ ప్రభుత్వంలో ఏమైనా అభివృద్ధి చేశారంటారా? అది అప్పుడు సంగతి కదా, మనకు తెలియదు కదా. రేపు వాళ్ళు వస్తే ఏం చేస్తారో చెప్తా ఉండరు. చెప్పడానికి సార్ కూడా చెప్పాడు కదా, జగన్ గారు కూడా చెప్పారు కదా. 1 year జాబ్ క్యాలెండర్ అన్నారు, అవి వచ్చేస్తున్నాయి కంపెనీలు అన్నారు. ఏం లేవు కదా. మీ ఇంట్లో ఎవరికైనా పథకాలు ఏమైనా వస్తున్నాయా? నాకేం లేదు పథకాలు. పింఛన్ కానీ? పింఛన్ కూడా ఏం లేదు. ఆసరా కానీ? ఏం లేదు. ఏం లేదు. నాకు ఒక్క హౌస్ మాత్రం వచ్చింది. హౌస్ వచ్చింది. మరి ఈసారి మార్పు ఏమైనా కోరుతున్నారా లేదంటే? మార్పు అంటే మనకి జనాలకు మేలు చేసేది కావాలి కదా. అదే నా పరిస్థితి చెప్పాను కదా. నాకు 2 పిల్లలు, 2 అన్ఎంప్లాయిడ్ ఉన్నారు. బీటెక్, MCA ఖాళీగా ఉన్నారు. ప్రైవేట్ జాబులు లేవు, గవర్నమెంట్ జాబులు లేవు.
అది పరిస్థితి. అదే అంటే ఈసారి మళ్ళీ ఏందో ఆయన ఈసారి నేను చేస్తాను అంటుండే, ఇప్పుడు దాకా సంక్షేమం చేశాను, ఈసారి ఇది చేస్తాను అంటుండే. ఏం చేస్తారో చూడాలి కదా. Please subscribe Dot News.